మధురం అనే సినిమాలో మరి 2, 3 పాటలున్నాయి గదా! హిట్ పాటలున్నాయి. ఒక పాట బాగా పాపులర్ అయింది అప్పట్లో. ఒక చరణం పాడండి అది. వసంతమే రానిదే కోయిలే కుయదు. ఈ పాట నారాయణ రెడ్డి లాంటి మహాకవులకు కూడా బాగా నచ్చి వాళ్ళు అభినందించారు. ఒకసారి మీ మీటింగ్కి వచ్చినట్టు కదా ఆయన. అవును. ఎందుకు పగిలిన గుండె ఒక చరణము ఒక పల్లవి మీద మీతో మాట్లాడినట్టుగా సపరేట్గా. అవునవును. ఏంది దాని ఇంకేదో వాచిరాజ్ ప్రకాశం గారు జరిగిందంటే ఏం జరిగింది అది? నేను ఆయనకు నచ్చింది ఏదో చెప్తా. ప్రేమంటేనే మాయ అందని ఛాయ అని రాసిన. ఇక్కడ ఆయనకు కదిలిపోయింది. అరే ఇది ఎట్లా రాసినావు అబ్బా, నీకు ఎట్లా తట్టింది ఇది. మరి మళ్ళీ ఈ మధ్యకాలంలో సినిమా ఎందుకు తీయలేదు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సినిమా తీయడం అనేది నాకు పెద్ద కథ కాదు. ఇప్పుడు నేను ఏం లేనప్పుడే తీసినోని. ఒక్కొక్క రీల్ ఆన్ చేస్తే 10,000 పోతూ ఉంటాయి. గుండె కొట్టుకునే టైంలో తీసినోని నేను. ఇప్పుడు ఏంది ఈ కారణం వల్ల మీరు సినిమా తీయాలి? కాదు. ఇది నేను తెలంగాణ ఉద్యమంలో రావడానికి కారణం ఏంది అనేది, ఇంత మంచి అవకాశాన్ని కేసీఆర్ ప్రభుత్వం యూజ్ చేసుకోలే. ఉల్టా నాకు చెప్పిపించారు ఒక ఆఫీసర్తో. ఒకప్పుడు కవిత, కేటీఆర్లు రిప్లై అని ఇచ్చేటోళ్ళు. ఆ తర్వాత రిప్లై కూడా బంద్ అయిపోయింది. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ సినిమా తనదైన ఒక గుర్తింపు కోసం, మనుగడ కోసం ప్రయత్నం చేస్తానని మీరు అనుకుంటున్నారా? 100% నేను ఎందుకు అనుకుంటున్నా అంటే, నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ కాలంలో తెలంగాణ సినిమా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది? తెలంగాణ ఉద్యమంలో సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు కూడా భాగస్వాములై ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే పలానా రంగంలో పలానా మార్పులు రావాలి అనే చర్చ జరిగిన వాటిల్లో సినిమా రంగం ఒకటి. గడిచిన ప్రభుత్వ హయాంలో తెలంగాణ సినిమా ఏ దశ నుంచి ఏ దశకు వచ్చింది, ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేయాలి, ఈ విషయాల గురించి మాట్లాడదాం. మన దగ్గర తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తన వంతు ఉద్యమానికి సహకారం అందించిన వారు సినిమా డైరెక్టరు, లిరిక్ రైటరు రఫీ గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్. ముందుగా అంటే తెలంగాణ ఉద్యమం 10-11 ఏళ్ల తర్వాత మళ్ళీ కలిసిన మనం. ఈ మధ్యలో మీరు ఉద్యమంలో అక్కడక్కడ ధర్నాలు, రాస్తారోకోలు, పట్టాలపై రైలు, ఇవన్నీ ఉద్యమంలో మీరు భాగస్వామి, నాకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు చూసినాక నాకు అన్నీ నేను గుర్తొచ్చిన ఉదాహరణ గుర్తు వస్తున్నాయి. అసలు వాస్తవాన్ని మీ నేపథ్యం చెప్పిన తర్వాత కొంచెం ప్రేక్షకులకు అర్థం కానీ, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఇంకెన్నాళ్ళ సినిమా తీసారు మీరు. అంతకుముందు ఏదో 1-2 సినిమాలు ఉన్నట్టున్నాయి. ఒకసారి మీరు పరిచయం చేసిన తర్వాత మిగతా విషయాలకు వెళ్దాం మనం. ఏం లేదండి, నేను 23 ఇయర్స్లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయినాక అయితే సివిల్ సర్వీసెస్ లేకుంటే సినిమా, ఈ 2 ఎయిమ్స్తో హైదరాబాద్ వచ్చిన. మా సొంతం హుస్నాబాద్. అయితే సివిల్ సర్వీసెస్ కూడా పుస్తకాలు కొనుక్కున్నా, మదీనా ఎడ్యుకేషన్ సెంటర్లో పోయి మాట్లాడుకున్నా. ఆ తర్వాత నా మనసేమో ఈ ఆర్ట్ల మీద ఉన్నది. స్కూల్ లైఫ్లో కానీ కాలేజ్ లైఫ్లో కానీ నేను అన్ని కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేసేటోని. స్టేట్ వైడ్ కూడా అవార్డులు తెచ్చుకున్నాను. చిన్నప్పటి నుంచి నా ప్రయాణం అట్లనే ఉండే. కాబట్టి మళ్ళీ నాకేమనిపించింది, ఈ సివిల్ సర్వీసెస్ అయినా కూడా ఇక లంచాలు ఈ వ్యవస్థ దానికంటే కూడా ఆర్ట్ వైపే బాగుంటుందని గ్రహించి ఇక నేను సినిమాలలో పోవాలని అనుకున్నాం. కానీ సినిమాలలో ఎట్లుండే, అప్పుడు స్టూడియోలకు కూడా ఎంట్రీలు ఉండయి. చాలా కష్టతరం ఉంటుంది. ఒక మనకు వ్యక్తిత్వం ఉండి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా కష్టం అది. కాబట్టి ఎట్లా చేయాలి ఏంది అని ఆలోచించినప్పుడు మాకు రైస్ మిల్ ఉండేది. గుమస్తాకు ఒక లారీకి 1000 రూపాయలు ఇచ్చేటోళ్ళు ఆడ. అట్లా ఒక 150 లారీలు నేను మఫ్లేర్ వేసుకొని గుమస్తాలాగా మా మిల్లులోనే పనిచేసి ఆ పైసలతోని ఫస్ట్ ఒక ఆల్బమ్ తయారు చేసిన. హిందీలో చేసిన నేను. అప్పుడు హిందీలో మ్యూజిక్ ఆల్బమ్స్ ట్రెండ్ నడుస్తుంది, ఎంటీవీ అట్లా. అయితే ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి పైసలు తీసుకొని చేసుడు అది కూడా కష్టం. కాబట్టి మన దాంతో మనమే, ఈవెన్ పేరెంట్స్ దగ్గర కూడా నేను అడగదలుచుకోలేదు. ఎందుకంటే ఈ ఫీల్డే అట్లాంటిది, మనం క్వశ్చనబుల్ అయిపోతాం. కాబట్టి అది చేసుకొని ఒక చిన్న మారుతి కారు కొనుక్కొని
ఆ కార్లోనే కెమెరాలు అన్నీ వేసుకుంటా ఈ శబ్దాలయ థియేటర్లో ఫస్ట్ పాట ఒకటి నేను రాసేటోని మొదటి నుంచే రాసి పాడేటోని. పాటలు రాశారు రాసి పాడేది. ట్యూన్స్ కూడా సొంతంగా స్వతహాగా వస్తాయి అన్నట్టు. అది ఒకటే మనకు మెయిన్ ప్లస్. కాబట్టి స్కూళ్ళల్లో కాలేజీలల్లో సినిమా పాటలు పాడనియరు. కాబట్టి నేను బోర్డింగ్ స్టూడెంట్ ఉండే. కాబట్టి మేమే రాసుకొని పాడేది. అట్లా అలవాటైపోయింది అన్నట్టు. అదే నేను ఇక్కడ వచ్చి స్టూడియోలో చేసుకుంటా నేర్చుకున్నా అన్నట్టు. నేను ఎన్నో అసిస్టెంట్ కూడా చేయలే. అది నాతోని కాదు కాబట్టి అదే చేసుకుంటా నా పైసలతో నేను చేసుకుంటూ వస్తే అది ముంబై పోయి వీనస్ కంపెనీ వాళ్ళు ఓకే కూడా చేసుకున్నారు ఆల్బమ్ని. చేసుకున్న తర్వాత వాళ్ళు 1 year బాండ్ రాయమన్నారు. ఆడనే ఉండాలి, వాళ్ళతోనే పని చేయాలి. ఇక ఆ చిన్న వయసు ఆ 1 year అంటే పెద్దగా అనిపించి ఈడేమి ఉంటాం అనుకొని మళ్ళీ వాపస్ వచ్చి అగ్రిమెంట్ చేయకుండా వచ్చి దాన్ని తెలుగులో మళ్ళీ నేను ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ పాడి ప్రసాద్ ల్యాబ్లో వాళ్ళ ఎక్విప్మెంట్తో అక్కడ ఎడిటింగ్ సూట్లు అన్నీ వాడుకొని అన్నీ చేసి ఒక పాట ఎడిటింగ్ చేసిన ఫస్ట్. అప్పుడు దాన్ని సినిమాగా మలిచిన. ఆ సినిమా పేరే మధురం. ఇట్లా 2002లో నా ప్రస్థానం సినిమా ఫీల్డ్కి స్టార్ట్ అయిందనమాట. ఇది నా నేపథ్యం. ఓకే. మధురం సినిమా ఏ సంవత్సరం వచ్చింది? 2002లో వచ్చింది. దాంట్లో పాటలు మీరే రాసిందా? నేనే రాసిన. నాకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఉంది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎట్లా? దేని 14 శాఖలు చేసిన ఆ టైంలో. సినిమా రంగానికి సంబంధించి? అవును, సినిమా రంగానికి. అయితే అన్ని శాఖలు చేయగలుగుతా కాబట్టి సినిమా తీయగలిగిన. మన దగ్గర అన్ని పైసలు ఉండేవి కాబట్టి, మన దగ్గర టాలెంట్ ఉండే, పైసలు తక్కువ ఉండే. అయితే ప్రసాద్ ల్యాబ్లో ఫస్ట్ పాటకు 9 పైసా క్రెడిట్ ఇవ్వలే వాళ్ళు. నా పాట ఒకటి ఎడిటింగ్ అయిపోయినాక వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చినాక క్రెడిట్ ఇచ్చిండ్రు. తద్వారా సినిమా చేయగలిగిన, పూర్తి చేయగలిగిన, అమ్మగలిగిన. దాంట్లో ప్రాఫిట్ కూడా వచ్చింది. ఆడియో ప్లాటినం డిస్క్ అయింది అప్పట్లో. అక్కడ నుంచి అనుభవం కూడా వచ్చింది మంచిగా. మధురం అనే సినిమాలో 2-3 పాటలు ఉన్నాయి కదా, ఇట్టు పాటలు ఉన్నాయి. అవును. ఒక పాట బాగా పాపులర్ అయింది అప్పట్లో. ఒక చరణం బాగుంది. అది మీరు రాసిందే కదా? మేము రాసింది. కొంచెం యూత్ఫుల్ పాట అది. ఉద్యమానికి దానికి పొంతనేమి ఉండదు. అది బాల్యం టీనేజ్లో ఉండే కాబట్టి ఆ పాట రాసినాం. అది మరి బాగా సక్సెస్ అయింది. అదేంటంటే ఒక లవ్ స్టోరీ ఉండే. 2 పాటలు సక్సెస్ అయినాయి. ఇప్పుడు యూత్కేమో గుంట బలేగుందిరా కలకత్తా కిల్లిరా అనే పాట బాగా మోగింది. అది తెలంగాణ మొత్తం మారుమూల ప్రాంతాలకు వెళ్ళి. ఎట్లా చరణం పాడాలి? ఒక చరణం పాడండి. అదా? ఓకే. గుంట బలేగుందిరా కలకత్తా కిల్లిరా చింతకాయ పులుపురా కసిరేపే వలపురా దాని వయ్యారాలే నా ఎదలో అలజడి రేపే నా ఎదలో అలజడి రేపే నా ఎదలో అలజడి రేపే అని ఒక యూత్ఫుల్ పాట ఉండే. దానికంటే మేధావులకు ఏమో ఒక సాడ్ సాంగ్ ఉండే. లవ్ ఫెయిల్ అయితే పాడతారు కదా. ఏంటది? అది వసంతమే రానిదే కోయిలే కుయదు నా చెంత నీవు లేక ఈ గొంతు పాడదు చూడలేని కళ్ళకు అందాలు ఎందుకు పగిలిన గుండెకు బంధాలు ఎందుకు. ఈ పాట బాగుంది. అంటే భావకవిత్వం అద్భుతమైన. అవును. ఈ పాట నారాయణ రెడ్డి లాంటి మహాకవులకు కూడా బాగా నచ్చి వాళ్ళు అభినందించారు. ఒకసారి మీ మీటింగ్కి వచ్చినట్టు కదా ఆయన? అవును. నా సెకండ్ సినిమా అవును నిజమే అనే సినిమా ఉండే. ప్రియా సిమెంట్స్ రాధాకృష్ణారెడ్డి గారు ప్రొడ్యూసరు, మీరు డైరెక్షన్, నేను డైరెక్టర్. నా మధురం పాటలు విని ఆయన మనుషులను పెట్టి ఓ నెల నేను హుస్నాబాద్లో ఉన్నా. నన్ను వెతికి భరద్వాజ గారి కెమెరామెన్, నా కెమెరామెన్ అమర్ సేమ్ ఉండే. అమర్ ద్వారా నా ఆచూకీ తెలుసుకొని పిలిపించి ఓ సన్మానం చేయించి నాకు ఓ సినిమా ఇచ్చిండు ఆయన. ఆ సినిమా పేరు అవును నిజమే. ఇది హిట్ అయిందా? పర్వాలేదు. అంటే దానికి కూడా ఒక మంచి పేరు వచ్చింది క్లాస్గా. హిట్ అంటే దాని పరిభాషలో దాంట్లో ఉన్న రకరకాల ఉంటాయి. అయితే కానీ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ జమానాలో మా టీవీ వాళ్ళు మంచి రేట్ ఇచ్చి కొన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళది ఏదో ఉంది కదా ఓటీటీ టైప్ మా టీవీ ఏదో పేరు అది, దాంట్లో అది ఉందన్నమాట. దానికి మంచి రివ్యూస్ అవి ఉన్నాయి. దానికి మంచి పేరు వచ్చింది నాకు. అయితే దాంట్లో పాటలు కూడా నారాయణ రెడ్డి లాంటి వాళ్ళకి బాగా నచ్చి వాళ్ళే నాకు ఫోన్ చేసి ఆడియో ఫంక్షన్కి వచ్చి దాని గురించి రివ్యూలు కూడా ఇచ్చిండ్రు అనమాట. అది చాలా అప్పుడు ప్రోత్సాహకరంగా ఉండే. నారాయణ రెడ్డి గారు
కొద్దిగా ప్రోత్సహించేటోడు. ఆ సినిమాలో అంటే ఒక చరణము, ఒక పల్లవి మీద మీతో మాట్లాడినట్టుగా సపరేట్‌గా. అవునవును. ఏంది దాన్ని ఇంకేదో వాచిరాజ్ ప్రకాశం గారు జరిగిందంటే ఏం జరిగిందది? అయితే మన రాధాకృష్ణారెడ్డి ప్రియా సిమెంట్ వాళ్ళకు వాసిరాజ్ ప్రకాశం గారికి మంచి అనుబంధం ఉండే. డైలీ ఈవినింగ్ మీటింగ్ జరిగేది అక్కడ. వాళ్ళు సంగీత ప్రియులు. మంచిగా పాటలు వింటాడు ఆయన. అయితే ఆయన నా మధురం పాటలు కూడా వినేటోడు అట్లనే. అయితే ఆయన తీసిన 'అవును నిజమే' సినిమా సీడీ తయారు కాగానే ప్రకాశం గారు ఏం చేసిండ్రు, ఒక సందర్భంలో నారాయణ రెడ్డి గారితో మీటింగ్ అయితే, ఈ పాట వినండి, ఒక కుర్రోడు ముస్లిం ఆయనే తెలంగాణ నుంచి ఉన్నాడు, కొన్ని పాటలు ఉన్నాయి, డిఫరెంట్ జానర్స్లో ఉన్నాయి, ఒకసారి వినండి అని ఇచ్చిండు ఆయన. ఇస్తే ఆయన పాటలన్నీ విన్నాడు. విన్నాక ఆయన వాసిరాజ్ ప్రకాశం గారికి ఫోన్ చేసి, ఆడియో ఫంక్షన్ అయిందా, ఇది రిలీజ్ అయిందా అని అడిగితే, కాలేదు, 15 రోజులల్లో ఫిలింనగర్ క్లబ్లో ఉంటుంది అంటే, ఆ అబ్బాయికి ఏం చెప్పకండి, నేను సర్ప్రైజ్గా నేను గెస్ట్గా వస్తా, ఈ పాటల రివ్యూ నేను అక్కడ ఇస్తా అని చెప్పిండట. ఆయన కూడా నాకేం చెప్పలే. చూస్తే నారాయణ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి రిపోర్టర్స్ అందరూ అలర్ట్ అవుతున్నారు. నాకు కూడా నేను షాక్ అవుతున్నా. నేనేం షాక్ అవుతున్నా అంటే, ఆయన పెద్ద కవి కదా, మనం ఏదో బచ్చగాళ్ళం ఏదో రాస్తాం, దాంట్లో తప్పులు చెప్తే ఏమేమి ఉంటాయో మాకు తెలియదు అన్నట్టు నేనున్నా కంగారు పడి. దాంట్లో ఒక 5 పాటలు ఉంటే 5 పాటల గురించి ఆయన నేనే రాసిన. అయితే ఆ కాగితంలు అన్నీ రాసుకొని వచ్చిండు ఆయన హింట్స్. ఒక్కొక్క పాట గురించి విశ్లేషణ స్టార్ట్ చేసిండ్రు. దాంట్లో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంది, యూత్ఫుల్ సాంగ్ ఉంది, అన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇక నేను భయపడుతున్నా ఐటమ్ సాంగ్ కూడా ఏమన్నా అంటాడేమో అని. కానీ ఆయన ఏమన్నాడంటే, సందర్భానుసారంగా ఏదైనా రాయాలి లిరిక్ రైటర్ కాబట్టి ఇది కూడా ఇట్లా రాసిండు అనుకుంటా రాసుకుంటూ వచ్చి, ఆయనకు అమితంగా ఒక 2 వాక్యాలకు నేనే రఫీకి ఫ్యాన్ అవుతున్నా అని చెప్పిండు. మళ్ళా మా ఇద్దరిది కరీంనగర్ డిస్టిక్ అన్నాడు. అప్పట్లో మొహమ్మద్ రఫీతో అనుబంధం ఉండేది, మళ్ళీ ఈ రఫీ నాకు దొరికిండు అని చాలా బాగా మాట్లాడిండు ఆయన. అసలు నేను ఒక టెన్షన్ నుంచి ఒక ఆనందంగా మారిపోయింది నా సిచ్యువేషన్. అదొక చిన్న అనుభూతి. ఆయనకు నచ్చిన అంశం అదే 2 లైన్స్ ఏంటంటే, ఏం రాసింది, ఒక 2 లైన్లు దాంట్లో జస్ట్ సాహిత్యం చెప్తాను, ఎందుకంటే అది పెద్ద పాట చరణంలో వస్తుంది. నేనేం రాసిన అంటే, ఒక ప్రేమ, అది కూడా ప్రేమలో వైఫల్యం చెంది ఒక నిరాశవాది, ప్రేమ కొరకు ప్రేరణెందుకు, ప్రేమ కొరకు బోధనెందుకు, ప్రేమ హృదయ తపితము, ప్రేమ బాధ భరితము, ప్రేమ హృదయ తపితము, ప్రేమ బాధ భరితము, చేదు చెదల జ్ఞాపకాలే అశ్రుధారలై కురిసెను కురిసెను కురిసెను, ప్రేమ కొరకు ప్రేరణెందుకు, ప్రేమ కొరకు బోధనెందుకు, ప్రేమ హృదయ తపితము, ప్రేమ బాధ భరితము, చేదు చెదల జ్ఞాపకాలే అశ్రుధారలై కురిసెను కురిసెను. ఇట్లా ఉంటుంది. ఇది పల్లవి. ఇది పల్లవి. అయితే చరణం చాలా లెంతీ ఉంటుంది. నేను ఆయనకు నచ్చింది ఏదో చెప్తా. నిశిగొలిపే కన్నులలో కసిరేపే చూపులు, ఇట్లా సాగుతూ ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అక్కడ ప్రేమంటేనే మాయ అందని ఛాయ అని రాసిన. ప్రేమంటేనే మాయ అందని ఛాయ, అందది. కాబట్టి వానికి ప్రేమ దొరకదని డిసైడ్ అయిపోయింది వాడు లైఫ్లో. ఇక్కడ ఆయనకు కదిలిపోయింది, అరే ఇది ఎట్లా రాసినావు అబ్బా, నీకు ఎట్లా తట్టింది, ఇది నాకెందుకు తట్టలే ఈ భావన అని చెప్పి, ప్రేమంటే మాయ అందని ఛాయ. అక్కడ ఆయన నేనే ఫ్యాన్ అయిపోయిన ఆయనకు ఈ 2 పదాలకని చెప్పిండు. నేను నా వయసు అప్పుడు 24 years, ఆయన రివర్స్ వయసుగా ఇంకెక్కువ ఉన్నాడు. ఆయన బచ్చగాని లెక్క ఉండే. నేను తర్వాత ఇక నాకు చాలా ఆయన క్యా రఫీ భాయ్ అని పిలిచేటోడు, నన్ను రఫీ భాయ్ అని గౌరవంగా పిలిచేటోడు. ఎందుకంటే అంటే మొహమ్మద్ రఫీ ఫీల్ అయ్యేటోడు. ఆయన ఫ్రెండ్ని ఫీల్ అయ్యేటోడు, అట్లా ఫీల్ అయ్యేటోడు. తర్వాత ఆయన ఇంటికి పిలిపించి మాట్లాడేది అప్పుడప్పుడు. నేను వ్యాసాలు కూడా ఏదన్నా రాసినా, ఉద్యమం లేదన్నా ఉన్నా అది చదివి ఫోన్ చేసేటోడు. ఇట్లా మా అనుబంధం చాలా కాలం సాగింది. ఏం లేదు, జస్ట్
ఆయనకు మంచిగా అనిపించేది. ఆయన మాటలు కూడా నాకు మంచిగా అనిపించేది. చాయ్ తాగిపిచ్చేది, మాట్లాడేది, పోతూ వస్తూ వాళ్ళ ఇంటికాడ ఫిల్మ్‌నగర్ క్లబ్ కాడనే ఉండే ఇల్లు వాళ్ళది. కలిసేది. అయితే నేను ఇంకెన్నాళ్ళు తీసినప్పుడు నేను ఆయన కాడికి పోయినా. ఏమని? సార్ మీరు తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనదని రాసిండ్రు కదా! ఆ టైంలో రాసిండ్రు ఓకే. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తెలంగాణ కావాలని కోరుకుంటున్నాము. మీరు ప్రత్యక్షంగా రాలే ఉద్యమంలా. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం సార్. నేనేమనుకుంటున్నా అంటే ఇంకెన్నాళ్ళు సినిమా తీస్తున్నా కదా! దాంట్లో ప్రాంతాలకు దాని గురించి కాదు కానీ తెలంగాణ కాపోళ్ళ సినిమా పెళ్ళి ఆ ఘట్టాలు నాకు రాయాలి సార్ మీరు అంటే, అరే క్యా రఫీ మియా ఆప్కు ఆతానా ఆప్ అచ్చా లిఖతేనా మీరు నువ్వు రాయొచ్చు కదా నాకెందుకు అవస్థ పెడుతున్నావు ఏదో అన్నాడు. అంటే అట్లా కాదు సార్, మీ మీ పెళ్ళిది మీరు రాయండి, మీరు యాద్ చేసుకొని. మీరు కాపోళ్ళే కదా, మీరు రెడ్లు, మీ నేపథ్యం ఎట్టెట్లుంటుంది, నేను మీ దాంట్లో తొంగి చూసి రాయాల్సి వస్తుంది, మీరు సొంతంగా రాయగలుగుతారు, అది బాగుంటుంది అని నేను అనుకుంటున్నా సార్. నాకు ఎందుకు అట్లా ఫీలింగ్ ఉంది, బాగుంటుంది నా కోరిక సార్ అంటే నవ్విండు ఆయన. నవ్వి మరి నా నా రెమ్యునరేషన్ తెలుసా అవి అని అడిగిండు ఆయన నవ్వుకుంటానే. అంటే నేను అన్న మీ రెమ్యునరేషన్తో నాకు సంబంధం లేదు సార్, ఇది అభిమానంతో నేను అడుగుతున్నా. మరి ఎట్లా అంటే ఆయన అమ్మోరులా 90,000 తీసుకున్నాడు నాకు తెలుసు, జర్నలిస్టులు చెప్పినారు, ఆయన కూడా చెప్పుకున్నాడు. అయితే నేను ఇచ్చింది తీసుకోవాలని చెప్పిన నేను ఆయనకు అప్పుడు. కానీ ఫ్రీగా అయితే రాయొద్దు, వృత్తి ధర్మం ఉండాలి సార్ అంటే నా మాటలకు ఆయన బాగా నవ్వేటోడు. అయితే సరే అన్నాడు. అన్నాక నేను ఒక కవర్లో 11,116 రూపాయలు చిల్లరతో పాటు కలిపి ఇస్తే లెక్క పెట్టుకున్నాడు ఆయన. పెట్టి నవ్వి సరే థ్యాంక్ యూ అన్నాడు. అంత పెద్ద మనిషి థ్యాంక్ యూ అన్నాడు. తర్వాత అప్పటికప్పుడు పల్లవి చెప్పిండు ఆయన అప్పుడే. నేను డిస్క్రిప్షన్ చేస్తే ఇది నేనేమన్నా అంటే నా ఇంకెన్నాళ్ళు సినిమా ఒక ముసలామె 90 ఏళ్ల ముసలామె ఆమె కథ చెప్తుంది. ఆ సినిమా ఆమె ఫ్లాష్ బ్యాక్ ఏడు నుంచి స్టార్ట్ అవుతుందంటే సూర్యోదయం అయ్యే టైంలో చెరువు కట్ట మీద నుంచి పల్లకిలా ఆమెను తీసుకొని వస్తూ ఉంటారు. అట్లా ఆమె ఎంట్రీ ఇచ్చిన నేను ఆ ఊర్లకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 తరాల కథ, తన పెనిమిటి గురించి, తన కొడుకుల గురించి, ఇప్పుడు మన్వాళ్ళు కాలబెట్టుకొని సచ్చే ఉద్యమం వరకు ఆమె మొత్తం ఒక ఊరు, ఆ నేపథ్యం, వ్యవసాయ కుటుంబం, దాని గురించి మొత్తం చెప్తుంది నేరేషన్. అయితే ఆమె ఇంట్రడక్షన్, ఆమె ఎంట్రీ, ఆమె ఒక వధువులాగా వచ్చే పాట నేను నారాయణ రెడ్డి గారికి ఇచ్చిన. ఆయన జీవితంలో అది లాస్ట్ పాట. ఆయన బాగా రాసిండు, దానికి రివ్యూస్ కూడా వచ్చినాయి. టీవీ వాళ్ళు కూడా అందరూ నారాయణ రెడ్డి గారు బాగా రాసిండు అన్నారు. అయితే నారాయణ రెడ్డి గారు దానికి కూడా వాళ్ళ ఇంట్లోనే నన్ను పిలిపించి, ప్రెస్ వాళ్ళని ఆయనే పిలిచి నన్ను పక్కన కూర్చోబెట్టుకొని ఆ పాట గురించి ఎట్లా జరిగిందనేది ఆయనే చెప్పిండు. అది మీకు యూట్యూబ్లలో ఉంటుంది, టీవీ ఛానల్స్లో. ఇలా జరిగింది నా ప్రయాణం. ఓకే. అంటే శివ ఆయన మీ సినిమా రాసిన పాట సినారే గారు. ఓకే. మరి మళ్ళీ ఈ మధ్యకాలంలో సినిమా ఎందుకు తీయలేదు? తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కారణం ఒకటే అండి, సినిమా తీయడం అనేది నాకు పెద్ద కథ కాదు. ఇప్పుడు ఎందుకు కథ కాదంటే నేను ఏం లేనప్పుడే తీసినోన్ని. రీళ్ళ జమానాల ఒక్కొక్క రీల్ ఆన్ చేస్తే 10,000 పోతూ ఉంటాయి, గుండె కొట్టుకునే టైంలో తీసినోన్ని నేను. ఇప్పుడేంది డిజిటల్ వచ్చింది, ఎన్నైనా టేకులు తీసుకునే రోజులు. పెద్ద కథ కాదు, కానీ తీసినాక ఏం చేయాలి గది అక్కడ ఉన్నది పరేషాని. అందుకే నేను తెలంగాణ ఉద్యమంలో కూడా నేను ఎందుకు పాల్గొన్నా, ఎందుకు చేసిన అంటే తెలంగాణ సినిమా, తెలంగాణ కళాకారులు, ఇక్కడి మట్టి వాసన నాకు ఫుల్గా తెలుసు, మా నేపథ్యం అదే కాబట్టి. అయితే నేను కూడా గ్రహించిన తెలంగాణ అవసరం ఎంతకైనా ఎందుకుంది అంటే ఎంతోమంది ఎన్నో తరాలు వట్టి ఫోక్ సింగింగ్కి పరిమితం అయిపోయి మంచి మంచి కవులు చచ్చిపోయినారు. వాళ్ళకి అసలు అవకాశాలు లేక, సినిమా ఫీల్డ్కి ఎట్లా రావాలనో తెలియక. ఇప్పుడు వస్తుంది జనరేషన్ ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల. దుమ్ము దులుపుతలేరు మన పురాణాలు, యూట్యూబ్లలో ఆడ ఈడ వ్యూస్ ఎట్లున్నాయి. అసలు ఎవరన్నా వేరే ప్రాంతం కూడా ఇన్నూడు బంద్ అయ్యి వాళ్ళు కూడా ఇదే చేసుకునే పరిస్థితికి వచ్చింది. అయితే అప్పుడు నేనేం గ్రహించిన అంటే సినిమా ఫీల్డ్లో తెలంగాణ వల్ల నిర్మాణం, ఆధిపత్యం, డిసిజన్ మేకింగ్, డిసిజన్ మేకింగ్ ఇంపార్టెంట్ ఉంటుంది ఎప్పుడైనా కూడా. ఇప్పుడు నేను యాజ్ ఎ డైరెక్టర్గా కూడా నేను పనిచేసినప్పుడు నాకు స్వేచ్ఛ లేదనుకో, ఆ పెట్టుబడి పెట్టేటోడు
చెప్పినట్టు వింటే నాకు సినిమా ఉంటుంది, లేకుంటే ఇంటికి పోతాం. కాబట్టి ఎట్లుంటే అట్లా మెదులుకుంటా బతుకు తెరువు కోసం తీసే విధానం ఉంటుంది. అయితే ఆ గవర్నెన్స్, ఆ డిసిజన్ డామినేషన్ అనేది తెలంగాణకు రావాలని నేను కోరుకున్నా. అప్పుడే మన సంస్కృతి సాంప్రదాయాలు మన వాటిని కూడా కమర్షియలైజ్ చేసి ప్రజల జీవితాలు ఆవిష్కృతం అవుతాయి అని భావించిన. అయితే ఇంత కళా సంపద ఉంది, వట్టి ఊరి పొలిమేర దాటలే కళ, ఇంకా ఈడ ఫిలింనగర్ దానికి ఏడొస్తుంది. నేనేదో కొద్దిగా తెలివి ఉన్నది, నాది నేనేదో ఉన్నా, కొద్దిగా హుషారే ఉండే కాబట్టి నేనేదో చేసుకుంటా కింద మీద పడి మధురం సినిమా అనుకుంటే తీసినా బయటపడ్డా. అది ఎంత పిచ్చి అయితే చేయగలిగిన నేను, ఎంత నిబద్ధత, ఎంత కష్టమైందనేది నాకు తెలుసు అది. కాబట్టి అది ఇప్పుడు ఇన్నిన్ని ఆర్ట్స్ చేయగలుగుతా కాబట్టి నేను నిర్వహించగలిగిన. ఇప్పుడు ఒకటే ఒక ఆర్ట్ నిర్వహించేటోడు మిగతా వాళ్ళని హైర్ చేయాలి కదా, అన్నన్ని పైసలు కావాలి, ఎట్లొస్తాయి? కాబట్టి నేనేమనుకున్నా, తీసినాక కూడా నా 2 సినిమాల వరకు కూడా కొనేటోళ్ళు ఉండే. గుంటూరు, నెల్లూరు, వైజాగ్, నైజాంలో కూడా డిఫరెంట్ సిటీ వేరు, రూరల్ వేరు, ఇట్లా అమ్మినోన్ని నేను. మెల్లమెల్లగా కాలం దాటినా కొద్దీ కొనేటోడే ఖతం అయిపోయిండు. సినిమాలు తీసినరు, డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళే అయినరు, టాకీస్లు కూడా లీజుకు తీసేసుకున్నారు. వాళ్ళు తీసే సొంత సినిమాలకు వాళ్ళ సినిమా వచ్చిందంటే వేరేటోడు తీసి పారేసి వాళ్ళే వేసుకుంటారు. ఆ సినిమా బాగలేకున్నా కూడా దాన్ని సస్టైన్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ కంట్రోల్ ఉన్నది కాబట్టి. అయితే పుసుకున్న కష్టపడి అంతా చేసి ఒక సినిమా మనం తెచ్చినాం. సరే, అమ్మకున్నా కూడా ప్రింట్ పబ్లిసిటీ వేసుకున్నోనికి ఇచ్చినాం. అప్పుడే ఎవందో వచ్చేసింది అనుకో, ఈ గుత్తాధిపతి కానీ తీసుకున్న సినిమా వచ్చిందనుకో, నువ్వు ఎవరిని చెప్పుకుంటావు, ఏం చేస్తావు? టాకీస్ వాందే, డిస్ట్రిబ్యూటర్ ఆడే, నిర్మాణం వాందే, దాంట్లో ఉన్నోళ్ళు వాళ్ళ వారసులే. ఇక దాంట్లో నువ్వు పోయి ఏమని కొట్లాడతావు? నిస్సహాయ స్థితికి గురై నువ్వు బంద్ చేసుకుంటావు, తర్వాత టీవీలో నీది నువ్వు చూసుకుంటావు, గంతే. అంటే ఈ 10 ఏళ్ళల్లో 10 ఏళ్ళు కాదు, ఈ కారణం వల్ల మీరు సినిమా తీయాలి? కాదు. ఇది నేను తెలంగాణ ఉద్యమంలో రావడానికి కారణం ఏంది అనేది ఇది. ఎందుకంటే సినిమా ఫీల్డ్కి రిప్రజెంట్ చేసేటోడు నాకు కనపడలే. నేను చాలా వెయిట్ చేసిన. అందరు కూడా భయస్థులు, వాళ్ళ బతుకు తెరువు ఎట్లా అన్నట్టే ఉన్నారు తప్పితే గొంతెత్తి గట్టిగా చెప్పేటోడు నాకు కనపడలే. కాబట్టి నేనేమనుకున్నా అంటే, ఫస్ట్ ఇంకెన్నాళ్ళు సినిమా ఉద్యమాన్ని ఒక డాక్యుమెంట్ చేద్దాము, ఒక జీవితాలను చూద్దాం. ఎవరో వచ్చి జై తెలంగాణ అంటే అందరు జై తెలంగాణ అంటున్నారు తప్పితే నీ బతుకు నువ్వు తెర మీద చూసుకున్నప్పుడు నీకు తెలంగాణ ఎందుకు అవసరమో చెప్దామనుకొని వచ్చిన. తీసినాక కూడా తెలంగాణ ఉద్యమం ఊపు మీదనే ఉంది, ఇంకా ఊపు తెద్దామని తీసినాం. అక్కడ ఏదైతే లోతుగా ఉన్నదో, డెప్త్ ఉన్నదో అలర్ట్ అయిపోయింది వ్యవస్థ మొత్తం కూడా. నాయకత్వం అలర్ట్ అయిపోయింది, గుత్తాధిపత్యం అలర్ట్ అయిపోయింది. నేను దాంట్లో ఒక చిన్న సీన్ ఏం పెట్టినా అంటే, ఆంధ్ర కాంట్రాక్టరు, తెలంగాణలో ఉన్న రాజకీయం ఇద్దరిని కూడా నేను ఒక వట్టిగా సాగుదండి ఎందుకు కావాలి, ఒక ఆత్మాహుతి దాడి చేసిన నేను దాంట్లో. ఇంకా లేట్ అయితే ఇట్లాంటి అవుతుందని ఒక హెచ్చరికలాగా కూడా ఇచ్చిన నేను. ఆడ అలర్ట్ అయిపోయి చాలా జాగ్రత్తగా దాన్ని ఎట్లా చేయాలనో అట్లా చేసినారు. అవన్నీ కుట్రలపూరితమే కదా, రాజకీయం కుట్రపూరితమే, సినిమా ఫీల్డ్ కుట్రపూరితమే, అవి కొత్తగా చెప్పే అవసరం లేదు. అలా అవన్నీ నేను దగ్గర నుంచి గమనించినాక నాకు ఇంకా అనిపించింది, అరే సినిమా కాదు, రేపు తెలంగాణ వచ్చినాక కూడా ఇది ఇట్లనే ఉంటుంది ఈ ఫీల్డ్. కాబట్టి తెలంగాణ తెచ్చుకునే దాంట్లో మనం పోరాటం చేయాలి, సినిమా ఫీల్డ్ నుంచి ప్రాతినిధ్యం వహించాలని చెప్పి ఆ సినిమా తర్వాత నేను 10 ఏళ్ళు నిరంతరంగా ఉద్యమం బాట పట్టి సినిమాల గురించి తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరం అని, తెలంగాణ సినిమా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ప్రత్యేకంగా పెట్టడము, శంకర్ని అది ప్రెసిడెంట్ పెట్టి నేను జనరల్ సెక్రటరీ అవ్వడము, ఇదంతా ఒక వ్యూహంగా తయారు చేసినాం అన్నట్టు. తెలంగాణకు సంబంధించిన వాళ్ళను పెట్టి ఎట్లెట్లా నిర్మాణం చేయాలి, ఎట్లెట్లా చేయాలని చేసినాం. తర్వాత నేను ఒక బుద్ధి నాకేమొచ్చిందంటే, ఇక దీనికి కావాలంటే నాయకత్వం మనమే భుజాల మీద వేసుకుంటే తప్పితే మనం గట్టిగా కొట్లాడలేము. నువ్వు ఖడ్గం పట్టుకొని పోయినాక ముంగటున్నోడు ఆడు వీడు అటు ఇటు అయితే మళ్ళా ఏం చేయలేడు. కాబట్టి మళ్ళీ నేనేం చేసిన, తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరం అని 10 జిల్లాల నుంచి కళాకారులను, సినిమాకు అనుబంధం ఉన్న డిస్ట్రిబ్యూటర్లను, ఎగ్జిబిటర్లను, నిర్మాతలను మొత్తం ఒక మ్యాసివ్ యూనియన్ తయారు చేసేసి 500 మందితోని ఎఫ్డిసి ధర్నా చేస్తే కానీ అది వేరు కాలే.
తెలంగాణ వచ్చినాక కూడా. ఓకే. అయితే నేను అనేది ఏంటంటే ఈ ఇలా అనుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం, తెలంగాణ తెచ్చుకున్నాం. మేనిఫెస్టోలో కూడా ఇది పెట్టుండ్రి సార్ అని చెప్పి సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పోటీకి వెళ్ళేటప్పుడు కాంగ్రెస్ శ్రీధర్ బాబుకు, ఇక్కడ కేసీఆర్ గారికి, నారాయణవులకు, కమ్యూనిస్టులకు అందరికీ మేనిఫెస్టోలో పెట్టించిన 2014 అసెంబ్లీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టమని మీరు చెప్పారు. పెట్టినరు వాళ్ళు ఇద్దరు కూడా పెట్టినరు. ఓకే. ఆ తర్వాత ఏమైంది? 6 డిమాండ్లు ఇస్తే 4 పెట్టినరు. ఆ 4 చేసినా బాగానే ఉంటుంది. 6 ఏమేమి ఉన్నాయి, పెట్టిన 4 ఏమిటి? ఇప్పుడు నేను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుమన్నా ఫస్ట్. ఎందుకంటే మన కళాకారులకు ఏదైతే ఫోక్ అవి ఉన్నాయి కదా, సినిమా కెమెరాలకు, సినిమా ఎడిటింగ్కి కొద్దిగా స్కిల్ డెవలప్మెంట్ లాగా పెడితే ఆ కళను మనం సెల్యులాయిడ్కి వాడుకోవడానికి ఒక ఇన్స్టిట్యూట్ కంపల్సరీ ఫస్ట్ అది. సెకండ్ నేను ఏమన్నా అంటే ఆ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి వచ్చిన పిల్లలకు ఇప్పుడు హైదరాబాద్ వస్తారు, వానికి వసతి ఏడుంటుంది? ఇంత పిరం జాగల ఏడ బతుకుతాడాడు? వసతి సౌకర్యం కూడా కల్పించాలన్నా. ఎందుకంటే చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఏమేమైతే చేసిండ్రో, ఇక్కడ ఇండస్ట్రీ నిలబడడానికి ఏమేమైతే చేసిండ్రో సేమ్ మళ్ళీ తెలంగాణ వచ్చినాక తెలంగాణ వాళ్ళ కోసం చేయాలి అనేది నా వ్యూ. ఓకే. ఎందుకంటే ఆ టైంలో మనోళ్ళు లేరు. నెల్లూరు, గుంటూరు, విజయవాడ, మద్రాసుకు దగ్గర కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది పోయినరు, వాళ్ళు అయినరు. వాళ్ళు డెవలప్ కావాలనే చెన్నారెడ్డి జమానాలో భూములు ఇచ్చినాం, రాయితీలు ఇచ్చినాం, సబ్సిడీలు ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. వాళ్ళు ఇక్కడ డెవలప్ కావాలనే. వాళ్ళు డెవలప్ అవ్వట్లా నాకేం బాధ లేదు. వాళ్ళు డెవలప్ అవ్వాలనే ఇచ్చినాం, అయిపోయింది అది గతం. వాళ్ళు నిలబడిపోయినరు. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే కనుమరుగైపోయి లేకుంటే అవకాశాలు దొరకక ఏ కార్పొరేట్ అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ తర్వాత స్కిల్ ఉండి రాలేని వాళ్ళకు ఇక్కడ ఉపాధి కల్పించడానికి అది ఇది ఎట్లయితే బొంబాయిలో బాలీవుడ్ ఉన్నది, అయినా కూడా మరాఠీ ఇండస్ట్రీ కొత్తగా స్టార్ట్ చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు రెండు కూడా ప్యారలల్గా నడుస్తున్నాయి. సేమ్ వేలో తెలంగాణ అనే సంస్కృతి, దీని మాండలికం, దీని బ్యూటీ, దీని ఎన్నో ఉన్నాయి, ఇంకా రాలే. అది నాకు తెలిసినంత ఇంకా రాలే, ఇంకెన్నో ఉన్నాయి జానర్. అయితే అవన్నీ కూడా రావాలంటే గవర్నమెంట్ సపోర్ట్ చేయండి, అది కాదు. ఇవన్నీ దాంట్లో చెప్పారు వాళ్ళకి. చెప్పినా చెప్పి నేనేమన్నా ఇన్స్టిట్యూట్ కావాలన్నా వసతి వాళ్ళకి ఇచ్చినట్టు చిత్రపురి, గీతపురి, ఫిలిం నగర్ అన్నీ మనం ఏడున్నాం దాంట్లో. ఇట్లా మాకు కూడా ఏదన్నా ఇవ్వండి అన్న. తర్వాత ఏమన్నా అంటే అప్పుడు సినిమాలకు 10-15 లక్షలు సబ్సిడీ ఇచ్చేటోళ్ళు సినిమా తీస్తే, లో బడ్జెట్ సినిమా అని. సేమ్ రాయితీలు మాకు ఇవ్వాలి. తర్వాత తెలంగాణ నేపథ్యంతో తెలంగాణ కళాకారులు, తెలంగాణ పెట్టుబడిదారులు తీసిన సినిమాకు ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలి, లొకేషన్లు ఫ్రీ ఇవ్వాలి. తర్వాత ఎఫ్డిసి వేరు చేసి దాంట్లో మినిమం కెమెరాలు, ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్ప్ చేసేటట్టు మినిమం ఛార్జెస్ కన్నా ఇవ్వాలి. తర్వాత ఎన్ఎఫ్డిసి ఎట్లయితే అది కో ప్రొడక్షన్ కూడా చేస్తుంది, మంచి కథ ఉంటాయి అవి ఇవి. తర్వాత ఫైనాన్స్ కూడా ఇస్తుంది. వీళ్ళందరూ కూడా ఎఫ్డిసి ఫైనాన్స్తోనే కట్టినరు. మనం ఇచ్చిన భూములనే స్టూడియోలు కట్టినరు. అట్లా ప్రతి సెక్టార్కి అది చేయాలన్నాం. తర్వాత థియేటర్లు ఆల్రెడీ కొందరు చేతిలో కంట్రోల్ ఉంది కాబట్టి వాటిని మనం పట్టించుకోకుండా బస్టాండ్లలో మినీ థియేటర్స్ కట్టాలన్నా. దాంతో ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది, మనం తక్కువ రేట్ల తక్కువ దాంట్లో ఆహ్లాదం ఇవ్వగలుగుతాం, మనకు ఉపాధి దొరుకుతుంది. అది నా విజన్ ఉండే. అవన్నీ కూడా విన్నారు, బాగుందన్నారు. పెట్టని ఏవంటే 15 లక్షలు ఏదైతే ఇవ్వాలన్నాను, పైసలు ఇచ్చేటి అన్నీ పెట్టలే, కానీ మిగతా అన్నీ పెట్టినరు. అవార్డులు ఇవ్వాలన్నా నేను తెలంగాణ నేపథ్యంతో తీసిన తెలంగాణ కల్చర్ ఉండే సినిమాలకు అవార్డులు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి అవార్డులు ఆల్రెడీ ఉన్నాయి, నంది అవార్డులు. వీళ్ళకి ఏమన్నారు, పెట్టిండ్రు కానీ పెట్టిండ్రు. అప్పుడు నా ముంగటనే కేసీఆర్ గారు, హరీష్ మన రఫీ ఇచ్చింది ఇది పెట్టాలని చెప్తే ఆయన బ్యాగ్లో పెట్టుకున్నారు. నేను అప్పుడు లండన్ పోయినా చూస్తే మనది పెట్టినరు. అప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు కేసీఆర్ గారు అన్ని సినిమాలకు చేసినట్టు నాకు సపోర్ట్ చేయలే కావచ్చు, కానీ ఈ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు నాకు మళ్ళీ అభిమానం పెరిగింది. అరే పెట్టిండయా, చేస్తాడు, వెరీ గుడ్ అని అనిపించింది. పెట్టినాక 10 ఏళ్ళలో ఏం జరిగింది? అదే ఆడికి వస్తున్నా. పెట్టినాక ఆయన ప్రభుత్వంలో ఎక్కిండు. 2 నెలలు వెయిట్ చేసిన తర్వాత టాకీస్ వాళ్ళందరూ కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుంది, తర్వాత ఎంజీలు బాగా రేట్లు ఇస్తేనే సినిమాలు ఇస్తుండ్రు, లేకుంటే థియేటర్ బంద్ చేసుకునే పరిస్థితి. ఒక ఆయన కీసరగుట్ట ఆయనే
ఇక నేను చచ్చిపోతే సార్ నాతో కాదనుకుంటా తిరుగుతుండు. వాళ్ళు నా దగ్గరికి వచ్చింది, నేను ఉద్యమంలో ఉన్నా కాబట్టి. అయితే మీరు అట్లా చేయకండి, మీరు నిరాశ థియేటర్ ఓనరా? ఓనరు. అయితే నేనన్నా నేను ప్రొడ్యూసర్ కదా అంటే, కాదు సార్ మీరు ఉద్యమంలో ఉన్నారు, అయితే మీతో అవుతుంది, లేకుంటే ఇక మేము థియేటర్ బంద్ చేసుకొని కాలబెట్టుతాం, లేకుంటే చచ్చిపోతాం అనే దానికి వచ్చిండు ఆయన. పాపం గడ్డం గిడ్డం పెట్టుకొని ఆయన తోలుకొచ్చిండు అన్నట్టు ఆఫీస్కి. అయితే నాకు చాలా బాధ అనిపించి నేను డైరెక్ట్గా ఇక నేను కేసీఆర్ గారి పిఏ ఉండే, అజిత్ రెడ్డి ఓలో ఉండే, ఆయనకు ఫోన్ చేసి మెసేజ్ ఇచ్చి నేను సార్తో కలవాలి, ఇట్లా కొన్ని డిస్కస్ చేయాలంటే వాళ్ళు ఏమనుకున్నారు, ఓ బొకే పట్టుకొని వస్తారు చూడు అందరూ, కంగ్రాచులేషన్స్ అనుకుంటా, అదే అభినందనలు ఆ టైప్ అనుకోనో ఏదో అపాయింట్మెంట్ ఇచ్చిర్రు నాకు. నేను వీళ్ళందరినీ తోలుకొని పోయినా సార్ దగ్గరికి. పోయి ఫస్ట్ లైన్ మాత్రమే తొలి ముఖ్యమంత్రికి అభినందనలు, కింద అంతా మీరు మేనిఫెస్టోలో పెట్టడం అభినందనీయం, మీ మీద ఎన్నో ఆశలు ఉన్నాయి, గివి యాద్ చేస్తున్నామని మళ్ళీ రాసి ఈయనను పరిచయం చేసిన. సార్ ఎండ్రిని తాగి సస్తా అంటుండు, మీరు ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడునంటే, అవన్నీ చేయొద్దు, ఇప్పుడు మన తెలంగాణ వచ్చేసింది, 4 నెలలు ఆగుండ్రి, నేను పిలిపించి అందరితో నేను మాట్లాడతా, ఇక మనకు టెన్షన్ లేదు అది ఇది అంటే, ఆడికి నిజంగా ధైర్యం వచ్చింది, నో డౌట్ మాటతో ధైర్యం వచ్చింది. ఇక ఆడు కొద్దిగా కూల్ అయిండు, పోయినాడు. 4 నెలలు అయినాక నేను మళ్ళీ ఫోన్ చేస్తే అసలు అపాయింట్మెంటే లేదు. ఆ తర్వాత కేటీఆర్ని కలిసిన, నువ్వు ఇండస్ట్రియల్ మినిస్టర్ కదా, సినిమా ఇండస్ట్రీని కూడా ఇండస్ట్రీకి పరిగణలోకి తెచ్చి కరెంట్ బిల్లులన్నా ఏమన్నా చేయి, నీ చేతులు ఉన్నదని వాళ్ళని పంపిన. నేను దూరం కూర్చొని ఉండే, టాకీస్ వాళ్ళు కదా మీరు పోయి మాట్లాడున్నారు ఆయనకు అని చెప్పి నేను క్రౌడ్లో కూర్చొని ఉంటే కేటీఆర్ గారు స్వయంగా, అరే రఫీ నువ్వు ఆడ కూర్చున్నావు అన్నాడు ఆయన. ఏం లేదు సార్, టాకీస్ వాళ్ళ సమస్య వాళ్ళు మీకు చెప్పుకున్నాక వచ్చి కలుద్దాం అనుకున్నా అంటే, నో పర్వాలేదు, ఏంది అంటే, నాకు ఆయన హామీ ఇచ్చిండు, డాడీతో చర్చించి ఇది చేస్తా అన్నాడు. కథం ఈ 2 మీటింగ్లు అయినాయి. ఆ తర్వాత 10 ఏళ్ళు కాదు 5 ఏళ్ళు అయినాయా. తర్వాత ఇక నేను మళ్ళీ అపాయింట్మెంట్ అడిగితే ఇచ్చుడే లేదు. ఇక అప్పుడు నేను పేపర్కి ఎక్కువ స్టార్ట్ చేసిన, వ్యాసాలు రాసుడు. వీళ్ళందరూ ఇది నన్ను ఉద్యమకారులను తయారు చేసినారు. తర్వాత వ్యాస రచయిత లెక్క అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి ఎట్లా చేరాలి, ఎడిటోరియల్ రాస్తేనే కదా, దేవుని వల్ల నాకు రాసుడు వస్తుంది కాబట్టి నేను రాసేది. ఆ ఎడిటర్లు కూడా భావోద్వేగానికి గురై అరే ఇది బాగుందని వేసేటోళ్ళు, వాళ్ళందరి కృతజ్ఞతలు. అట్లా పంపేది, మళ్ళీ మెయిల్ చేసేది, అదే క్లిప్పింగ్. ఇట్లా కొనసాగింది. కానీ అపాయింట్మెంట్ ఇవ్వకున్నా కూడా 2-3 సాధించగలిగిన నేను. తెలంగాణ వచ్చినాక కూడా నా ఉద్యమం కొనసాగింది తెలంగాణ సినిమా ప్రొడక్షన్ ఫోరం తరఫున. ఏమేమి సాగిందంటే, ఈ సీమాంధ్రులందరూ కూడా సార్ స్టేట్ వేరైంది కానీ మనకి ఏం, అది మనం కలిసి బతుకుదాం, సంపాదించుకుందాం, మీది పవర్ మాది పైసలన్నీ మొత్తం రాజీ అయిపోయి మొత్తం సెట్ అయిపోయింది. అయితే నాకు ఎంప్లాయీస్ ఫోన్లు చేస్తుండ్రు, ఎఫ్డీసీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు దాంట్లో. సార్ అసలు ఎఫ్డీసీ లేపేద్దాం అనుకుంటున్నారు, మా ఉపాధులు పోయేటట్టు ఉన్నాయి, సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ కిందనే వస్తుందట, కార్పొరేషన్ ఉండదు ఇది అని నాకు ఫోన్లు వస్తున్నాయి. అరే అట్లనా అంటే, నిజమే, అది ఒకటి నడుస్తుంది గుడ్పుట అని. ఇమీడియట్ నేను మళ్ళీ వ్యాసాలు రాసుడు, ఎంప్లాయీస్ గురించి చెప్పుడు. కార్పొరేషనే లేనిది అభివృద్ధి ఎట్లా చేస్తారు మీరు, ఫండ్స్ ఎట్లా ఇస్తారు, ఇక ఖతమే అయిపోతుంది అని చెప్పి నా 10 జిల్లాల నుంచి 500 మందిని జమ చేసి డైరెక్ట్ ఎఫ్డీసీ లోపలనే క్యారిడార్లా స్లోగన్స్ ఇచ్చుకుంటా మాబ్ ధర్నా. అంటే ఈవెన్ మీకు కూడా చెప్పాం జర్నలిస్టులకు, ఎందుకంటే అది ఇంటెలిజెన్స్ ఫ్లాష్ మ్యాప్ లాగా అందరు జిల్లాల నుంచి వచ్చి ప్లే కార్డు, అన్ని ఫోటోలు ఉన్నాయి, అన్నీ చేసి చంద్రవదన్ ఉండే, చెమటలు పట్టినాయి ఆయనకి, ఇట్లా ఏంది ఇది అని ఒకటేసారి. మళ్ళీ కానీ ఆయన అభినందించాలి, మీది ధర్మం బద్ధమైన డిమాండే, ఇది చేయాల్సింది మేము, ఉల్టా ఆయనే థ్యాంక్ యూ అన్నాడు. ఎందుకంటే కార్పొరేషన్ కాపాడు ఇంపార్టెంట్ అని ఆయనకు కూడా తెలుసు. ఇది అని ఆయన ఫోటో తీసి వచ్చి గౌరవంగా తీసుకొని అన్నీ చేసి, అది చేసిన 2-3 నెలలకు డివైడ్ చేసిండ్రు. రామ్మోహన్ అనేట ఆయనను చైర్మన్ చేసిండ్రు. కథం ఏమున్నది, వట్టిగా చైర్మన్ పోడు, చైర్ మీద కూర్చున్నాడు. ఎంత మంచి అవకాశం, ఒకటి చైర్మన్ అని కూర్చున్నాక ఎంత మంచి అవకాశం. ఫండ్స్ ఇచ్చినా లేదు, ఆ విషయం తెలుసా మీకు? ఏం ఫండ్స్? ఆ కొత్త చైర్మన్కు ఏమేం చేయాలని యాక్టివిటీకి డబ్బులు ఇచ్చిందా గవర్నమెంట్? గవర్నమెంట్ ఎందుకు ఇస్తుందండి, ఈడ అడగాలి లేకుంటే రాజీనామా చేయాలి. ఇప్పుడు మనకు చైర్మన్షిప్ ఇచ్చిండ్రు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను పోయి కూర్చొని నేను వాడిని ఛాయ్ కూడా తాగా, వాడి తిండి కూడా తినా, వాని కారు కూడా ఎక్కా, ఈ పాలసీ కావాలి, దానికోసం నేను కూర్చున్నారా భయ్, చేస్తావా, చేయకుంటే ఇది తీసుకో, అక్కడనే మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. గిట్లుండాలి చైర్మన్లు. కానీ చెంచాగిరి టైప్ చైర్మన్లు కూర్చుంటే ఏం చేస్తారు? ఇవి చెంచాలు చేసే పని కాదు, ఇది
తెగింపుతో వచ్చినోడు చేసే పని. ఇది ఒక మంచి అవకాశాలు ఉంటాయి ఇవి. ఎప్పటికీ యాద్ చేసుకుంటారు ప్రజలు. అరే ఫలానోడు చైర్మన్ ఉండే, ఫలానోడు సీఎం ఉండే, ఫలానోడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉండే, ఆ కాలంలో ఇది వచ్చిందంటారు. ఇవాళ చెన్నారెడ్డిని ఎందుకు గుర్తు చేస్తున్నారు ఆంధ్రోళ్ళు? గిలిమినార్ అన్నీ ఆ జమానాలు ఇచ్చిండ్రని. ఇంత మంచి అవకాశాన్ని కేసీఆర్ ప్రభుత్వం యూజ్ చేసుకోలే. ఉల్టా నాకు చెప్పిపించిండ్రు ఒక ఆఫీసర్తో, మేము రైతులు నీళ్ళ గురించి ఫోకస్ ఉంది, ఈ సినిమాల తర్వాత మా అంశము అని చెప్పిపించారు. కొన్ని రోజులు సైలెంట్ ఉన్నా, కాదని కాదు. మళ్ళీ 5 ఏళ్ళైనాక మళ్ళీ ఎక్కినాక ఆ చెప్పుడు కూడా బంద్ చేసిండ్రు. ఇక ఫోన్లు లేపుడు బంద్, మెసేజ్లు బంద్. ఒకప్పుడు కవిత, కేటీఆర్లు రిప్లై అని ఇచ్చేటోళ్ళు, ఆ తర్వాత రిప్లై కూడా బంద్ అయిపోయింది. ఇక దాన్ని అహంకారం అని అందరు అంటారు చూడు. ఇక మేము అహంకారం అనుకోలే కానీ తప్పించుకుంటాను అనుకున్నాను. నేను చేయలేని పని. వీళ్ళు ఫ్రెండ్స్ అయిపోయాను కదా. వాళ్ళు సిద్దిపేట వాళ్ళే, మేము హుస్నాబాద్ ఎట్లేమో సిద్దిపేట వాళ్ళు. పవర్ రాగానే ఏమవుతుంది, సినిమా వాళ్ళు మామూలు వాళ్ళు ఉంటారా, ఒక్క నిమిషంలో గాలం వేసేస్తారు. ఇక వీళ్ళు ఏమనుకుంటారు, ఫ్యాన్స్ అయ్యే ప్రజలు మనోళ్ళు, కృష్ణ సినిమా, చిరంజీవి సినిమా ఉరికే బాపతి గానులు, వాళ్ళకి పవర్ వచ్చినాక ఎట్లుంటుంది, అమ్మో ఫలానా సినిమా వాడు అంటేనే మనం పిలిచినప్పుడు అనుకుంటా స్నేహ బంధాల లెక్క అది చేసి తెలంగాణ భూమి పుత్రుల నోట్ల మట్టి కొట్టిండ్రు. నేను కేటీఆర్కి మెసేజ్ కూడా ఇచ్చాను ఒకసారి. వాళ్ళ ఆడియో ఫంక్షన్లలో పోయి నువ్వు మాట్లాడుతున్నావు, వాస్తవానికి వాళ్ళకు నీ ప్రమోషన్ అవసరమే లేదు, వాళ్ళే సెలబ్రిటీలు. ఆడ పోవద్దంట లేను, పో, కానీ భూమిపుత్రులకు నువ్వు సెలబ్రిటీ. సేమ్ బ్యాలెన్స్ చేయి. వీనికి ఎవడు రాడు కాబట్టి మీరు ప్రభుత్వం వీన్ని టేకప్ చేయండి, న్యాయంగా ఉంటుందని రాయంగానే నేను నా డీపీ కనబడుతుంది, నా నంబర్ తెలుసు, కానీ హూ ఇస్ దిస్ అని రాస్తుండు. నేనన్నా సయ్యద్ రఫీ ఇంకెన్నాళ్ళు సినిమా డైరెక్టర్. ఓ నైస్ మీటింగ్ యూ, మీరు సెక్రటేరియట్ రాండి కలుద్దాం అసెంబ్లీ తర్వాత అన్నాడు. నేను పోలే. ఇక ఏముంటుంది, నేను ఏమన్నా కాంట్రాక్టర్నా లేకుంటే నాకేమన్నా సీట్లా, ఏం లేదు. మేనిఫెస్టో ఇస్తేమి చేయమని చెప్తానే ఉంటుంది, పేపర్లో చెప్తానే ఉన్నాం. ఇక నేను పోలే. ఇక మరి మీరు సీఎంను కలిసి తెలంగాణ అయితే ఆమె అక్కడి నుంచి ఇది వచ్చింది. అయితే సోనియా గాంధీ గారి బర్త్డే కాబట్టి, నేను ఒక ఇండిపెండెంట్ మనిషిని కాబట్టి నేనేం నిర్వహించలేను కదా. అయితే నేను అసెంబ్లీకి వెళ్ళిపోయినా, సోనియా గాంధీ చిత్రపటం పట్టుకొని పోయినా ఏదో ఒకటి అని. పోయి లక్కీగా ఏమైంది, అప్పుడే బస్సు ఎక్కుతున్నారు వీళ్ళు, ఫ్రీ టికెట్ది. మొత్తం క్యాబినెట్ మినిస్టర్లు బస్సులు ఉన్నారు, ఓ 2-3 ఆడోళ్ళు పదవులు ఉన్నోళ్ళు కూడా దాంట్లో ఉన్నారు. నేను చక్కగా పోయినా ఎక్కినా, నన్ను ఎవడు ఆపుతలేడు కూడా సెక్యూరిటీ. అదేందో వాళ్ళు ఎంబడి వెళ్ళిపోయినా, నేను బస్సు ఎక్కినా. వాళ్ళ మనిషి అనుకున్నారేమో, ఏదో మంచిగా తయారయ్యి అయితే పోయినా. అయితే పాత వాళ్ళు ఉన్నారు కదా తెలంగాణ వాళ్ళు, దామోదర్ రాజనరసింహ గారు, బట్టి గారు, శ్రీధర్ బాబు గారు, వీళ్ళు కొందరు గుర్తుపడతారు. అందరికి కూడా ఆడనే నేను కంగ్రాచులేషన్స్ అయిపోయింది, అందరు హ్యాపీగా అలుముకున్నారు, అది ఇది అన్నారు. అంబేద్కర్ స్టాచ్యూ వచ్చింది, ఆడ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ పోయినారు. ఇక సీఎం గారు ముంగట ఉండే. ఇక దిగినాక ఇక ఆయన వెనకనే నిల్చున్నాను నేను, ఫోటోలు కూడా ఉన్నాయి నా కాడ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ భార్య మంచిది, ఆమె కూడా కలిసింది. ఇక నేను వెనక నిల్చున్నా. సీఎం గారు ఇట్లా తిరగంగానే సార్ నమస్తే అని చెప్పి నేను ఆ పోస్టర్ చూపించిన. ఇట్లా అదేం పోస్టర్ అంటే, నెరవేరిన కళ అని చెప్పి ఇంకెన్నాళ్ళు పార్ట్ 2 తీసిన. నేను ఇప్పుడు సెన్సార్లు ఉంది నా సినిమా, ఇంకా అనౌన్స్ గట్టిగా చేయలే, కూల్గా వెళ్తున్నా. అది అవార్డుల కోసం దీనికని తయారు చేసి పెట్టిన. మెల్ల చేసుకుంటా పోతున్నా. నేనేం ఖాళీగా ఏం లేను. తెలంగాణ వచ్చిన 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఎట్లుందని తీసిన దాంట్లో కంటిన్యూషన్లో. కాబట్టి నేను అప్పుడు ప్రకటించినోనే కదా, నా ఆయుధం సినిమా, దాని లక్ష్యం తెలంగాణ అన్నోంది నేను. కాబట్టి కరెక్ట్. అయితే సీఎం గారిని కలిసి, సార్ ఇట్లా ఇదో తీసినా సార్ సినిమా, ఇది సోనియా గాంధీ గారి ఆశీర్వాదాలు తీసుకున్నాక మొదలుపెట్టిన, జస్ట్ మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నా సార్, ఇది ఉంది, దీనిది ఒక కార్యక్రమం చేసి ఉంటుంది సార్, మీరు కొత్తగా సీఎం అయింది కాబట్టి మీ సహకారం ఉంటుందని భావిస్తున్నామని చెప్తే దాంట్లో ఏమున్నదో చూడాలి కదా అని అన్నాడు. అయితే నేను అన్నా, కరెక్ట్ సార్ మీరు అన్నది, మీరు చూస్తే దానికంటే అదృష్టం ఏముంటుంది, అంత సమయం మీరు తీయగలిగితే నా అదృష్టం, అది మీ కాల్ కోసం నేను ఎదురు చూస్తా అని చెప్పి వెళ్ళిపోయినా నేను. ఇది నా సెకండ్. ఓకే, టీడీఎఫ్లో ఒకసారి కలిసిన, ఇక్కడ కలిసిన, అయిపోయింది. ఇక మళ్ళీ నేను సాహసం చేయలే, ఎందుకంటే ఇప్పుడు నాకేంటంటే నా సినిమా గురించి పోవడు కంటే ప్రివ్యూఎస్పీలు అండి ఏమైతే వస్తాడు. అప్పుడు కేసీఆర్ కూడా పోయేటోడు కొన్ని ప్రివ్యూలకు. ఈయన కూడా పిలిస్తే వస్తాడు.
అయితే ఎవరన్నా మీలాంటి జర్నలిస్టుల ద్వారా ఎవరన్నా ఆయనకి ఇన్ఫామ్ చేస్తే ఓకే, లేకుంటే లెటర్ రాస్తాను నేను. లెటర్ రాసినా రెస్పాండ్ అవుతారు, డెఫినెట్గా అవుతారు. అయితే అదే కదా తేడా, ఆ సీఎంకి ఈ సీఎం తేడా. నాకన్నా నేను చూడాలని నా కోరిక యాక్చువల్లీ. ఎందుకంటే చూడండి, అది ప్రయత్నం చేసి చూడండి, అవుతుందో కాదో. ఎందుకంటే మనం మీ ప్రయత్నమే చేయండి. ఇప్పుడు మరి అవుతుందో కాదు తెలియదు, చూద్దాం. చేస్తా, ఎందుకంటే ఆయన హడావుడి, ఆయన నిద్ర లేకుండా ఆయన మీటింగ్లు అన్నీ చూస్తున్నా కదా. సాధారణ సీఎంలకు షెడ్యూల్ మామూలు ఉండదు, 24/7 పనే ఉంటుంది. మళ్ళీ రవీంద్ర భారతిలో ఒక పొత్తూరు వెంకటేశ్వరరావుది ఒక అవార్డు ఉండే, ఇండియా టుడే ఆయనకు. అప్పుడు ఆయన రిసీవింగ్లో నేనే నిల్చొని ఉండే, నన్ను చూసిండు కలిసిండు, కానీ ఆ సందర్భంలో నా టాపిక్ తీయలే, అది ధర్మం కాదు కదా. కాబట్టి నమస్తే అన్న పోయిండే. తర్వాత ఈ 3 సార్లు కలిసినాం అంతే లైఫ్లో. ఆ తర్వాత ఇక వెయిట్ చేస్తున్నా వెంకటరెడ్డి గారిని త్వరలో కలిసి పాలసీ గురించి సంజాయించే ప్రయత్నం చేస్తా, సీఎం గారికి కూడా ప్రయత్నం చేస్తా. తర్వాత నాకేంటంటే దక్కన్ సినిమాలు ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో, వాళ్ళని పట్టించుకునే నాదుడే లేదు. ఇక్కడ అదో ఇండస్ట్రీ తయారవుతుంది, హైదరాబాదీ దక్కన్ సినిమాలు మీకు తెలిసి ఉంటాయి అనుకుంటా. దాన్ని ఈ తెలంగాణని, ఈ రెండింటిని మనం ఎలివేట్ చేస్తే ఇక్కడ ప్రత్యామ్నాయ తెలంగాణ సినిమా పరిశ్రమ స్థాపితం అవుతుంది. అది నాకు 100% తెలుసు. తర్వాత ఏంటంటే ఇప్పుడు కార్పొరేషన్ల మినిస్ట్రీల ఎవరన్నా ఉండని, ఒకరు కూడా నన్ను ఒక కాల్ చేస్తే నేను పోయి మొత్తం ప్రభుత్వం ఆదాయాన్ని ముట్టకుండా, అసలు ఏం లేకుండానే ఆ ఉన్న సిబ్బందితోనే ఉజ్వలమైన తెలంగాణ సినిమా పాలసీని తయారు చేసేస్తే మామూలుగా ఉండదు అసలు. నేను సుదర్శన్ రెడ్డి గారికి వాళ్ళకి కూడా చెప్పిన, ఇది వాళ్ళు కూడా అభినందించారు. అయితే ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే తెలంగాణ సినిమా పాలసీ మీద కసరత్తు చేయాలి. ఇప్పుడు మీరు గద్దర్ అవార్డుల గురించి అడిగితే ఈ టాపిక్ వచ్చింది. అవార్డులు అనేది ఇచ్చుకోవచ్చు, గద్దర్ అన్న గొప్పోడు కాబట్టి ఆయన పేరు మీద సినిమా అవార్డు అనేదే కాదు, సమాజంలో ఒక గరీబోడు కూడా బ్రహ్మాండమైన పాట చైతన్యపరిచేది ఉంటే గద్దర్ అవార్డు అని చెప్పి సినిమా, డ్రామా అన్నీ కలిపి ఒక గొప్ప పురస్కారం ఉండాలి. ఇప్పుడు గద్దర్ అనేది ఆయన పేరు పెట్టుకున్న పేరు, మళ్ళీ దాంట్లోకి వెళ్ళి అవార్డుకో పేరు, అట్లా డైల్యూట్ కావద్దు. ఇప్పుడు వంగపండు ఉన్నాడు, వంగపండు అవార్డు అంటే ఎట్లుంటుంది ఫర్ ఎగ్జాంపుల్, ప్రతిదానికి కాదు కదా. అయితే నా వ్యూ ఏంటంటే లార్జర్ పర్స్పెక్టివ్లో తెలంగాణకు నిదర్శనమైన ఏదైనా ఆబ్జెక్ట్ కానీ, పాలబిట్ట లాంటిదో ఏదైనా తీసుకొని మీరు ఒక న్యూట్రల్గా నేచర్ నుంచి వచ్చిన దాన్ని మన కల్చర్ని డిపిక్ట్ చేసే దాంతో అవార్డులు పెట్టి, ప్రత్యేకంగా గద్దర్ అవార్డు అని ఒక అవార్డు ఉండాలి గట్టిగా. గద్దర్ అవార్డు దక్కిందంటే వాడు ఆల్తూ ఫాల్తూ ఉండద్దు, గద్దర్ లెవెల్ స్ఫూర్తి కలిగిన వాడికి ఇవ్వాలనేది నా ఆలోచన. అయితే ఇప్పుడు వాళ్ళు ఒక కమిటీ కూడా వేసింది దాంట్లో. అయితే దాంట్లో విచిత్రంగా ఏమున్నదంటే చైర్మన్ ఓకే, ఆయన మా భూమి తీసినైనా అప్పటి నుంచి మనం చెప్పుకుంటా ఉన్నాం కాబట్టి ఆయన ప్రముఖుడు, ఆయన ఆర్టిస్ట్ కూడా కాబట్టి అది ఎట్లా డిజైన్ చేయాలి నేటివిటీ ఉన్నది, ఆయన బాగానే ఉన్నది. మిగతా నేను ఎప్పుడైతే చూస్తున్నానో నాకేమనిపిస్తుందంటే అసలు అవార్డ్ కమిటీయే మొట్టమొదలు నేను చెప్పిన మాట చెప్పాలి ప్రభుత్వానికి, ఏమని అవార్డులు మొత్తం ఇవ్వకుండా పరిమితం చేయాలి, ఆ అవార్డు ఇట్లుండాలి, గద్దర్ లాంటి ఖ్యాతిగాంచినోను చైతన్యపరిచేటోన్ని ఫోక్ నేపథ్యం ఉన్నోనికి ఇట్లా ఇవ్వాలి అని వాళ్ళ సూచన ఇస్తే బాగానే ఉంటుంది. విధి విధానాలు ఉండాలి అంటారు, విధి విధానాలు ఇట్లుండాలి. కానీ మొత్తం సినిమా మేకప్ ఓన్కి, కాస్ట్యూమ్ ఓన్కి, సార్ అందరికి అది చూద్దాం. విధి విధానాలు వచ్చినాక ఫైట్ మాస్టర్కి ఇస్తారా? ఫైట్ మాస్టర్ గద్దర్ ఏమన్నా ఫైట్లు చేస్తాడు చేయడు, ఒక మాట అంటున్నా. రేపు ఐటమ్ సాంగ్లకు అవి వచ్చి రేపటి దినం విమర్శలు వస్తాయి. తర్వాత ఏంటంటే నువ్వు తెలంగాణ నేపథ్యాన్ని ప్రతి అవార్డులో, ప్రతి ఆలోచనలో ఉండాలి. మళ్ళా దాంట్లో తెలంగాణ తనం తెలియని వాళ్ళు వీళ్ళు ఉంటే కొద్దిగా ప్రమాదకరం అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జయ జయ తెలంగాణ అనే పాటను మళ్ళీ రికార్డ్ చేసిండ్రు బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఏమైంది, ఆ పాట మోగుతుందా నాకు తెలియదు దాని గురించి. అప్పుడు నేను చర్చలు విన్నా బాగానే, జయ జయ రాష్ట్ర గీతంగా వచ్చింది. మొన్న ఎవరో ఒకరు అదే వచ్చింది కానీ మళ్ళీ ఆ పాతదే పెడుతుండ్రు బ్యాక్గ్రౌండ్లలో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా,
సేమ్ అట్లనే కాకూడదు. తెలంగాణ నేటివిటీ ఉండాలంటారు మీరు. తెలంగాణ నేటివిటీ, తెలంగాణ ధోరణితో వస్తే దాంట్లో జీవం వస్తుంది అనేది నా అభిప్రాయం. ఈ ప్రభుత్వమైన ఇప్పుడు గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వానికి తెలంగాణ సినిమా తనదైన ఒక గుర్తింపు కోసం, మనుగడ కోసం ప్రయత్నం చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఎవరు ఈ ప్రభుత్వమా? 100% నేను ఎందుకు అనుకుంటున్నా అంటే, ఇప్పుడు గద్దర్ లాంటిని గుర్తించిండ్రు, గత ప్రభుత్వం గద్దర్ని ఇగ్నోర్ చేసిండ్రు. ఓకే, అలాగే వాళ్ళు ఏదైతే ఇగ్నోర్ చేసిండ్రో వీళ్ళు టేకప్ చేస్తారేమో అనేది అనుకుంటున్నా. జస్ట్ మా పని ఏంటంటే ఒక వారధిలాగా ఇది ఒకటి ఉన్నదని తెలియపరచడమే ఆలస్యమేమో. మేము గట్టిగా వాళ్ళకి చెప్పగలిగితే, ఇప్పుడు గద్దర్ అవార్డు అనుకుంటా పోయినరా వీళ్ళందరూ, ఏదో రకంగా దాంట్లోకి దూరినరు కదా. వీళ్ళు అవార్డులలో పక్కకు పెట్టి సినిమా పాలసీ గురించి చెప్తే నేనే అభినందిస్తా వాళ్ళకు. ఇప్పుడు పోయిన వాళ్ళు ఎవరు కమిటీ అనుకుంటా, వాళ్ళు పోయి మళ్ళీ గద్దర్ అవార్డుని పరిమితం చేయకుండా డైల్యూట్ చేసేస్తే ఇప్పుడు నన్ను పెట్టిన అనుకో ఆ కమిటీ, నేను ఉండా దాంట్లో, నేను డైరెక్ట్ అంటా గద్దర్కు ఒకటే ఇస్తే. మీరు ఈ ప్రభుత్వం తెలంగాణ సినిమా పరిశ్రమను దీన్ని నిలబెడుతుందని మీరు భావిస్తున్నారు అంటున్నారు. ఒక 60% భావిస్తున్నా. 40% ఎందుకు భావిస్తలేనంటే, వాళ్ళకి తెలియదు పాపం ఏది తెలంగాణ సినిమా ఎట్లా, ఆంధ్ర సినిమా ఏంది, తెలుగు సినిమా అయినా కదా గిట్లా అనుకుంటారు. రాజకీయ నేపథ్యం కదా వాళ్ళకు. అయినా రేవంత్ రెడ్డి గారికి కొద్దిగా ఆలోచనలు ఉన్నాయని నేను వింటున్నా. నాకైనా వ్యక్తిగతంగా ఫుల్గా నేను ఆయన స్టడీ చేయలే, కేసీఆర్ని స్టడీ చేసినంత నేను ఆయనకి చేయలే. కానీ కొంతమంది ఏమంటున్నారంటే, ఆయన టీడీపీలో ఉండొచ్చు గాక, ఈయన టీఆర్ఎస్నే భుజాలు వేసుకొని తెలంగాణ అని ఏం చేయలే, ఆయన టీడీపీ నుంచి వచ్చినా కూడా చేసేటోడు ముఖ్యం కదా, చేస్తుండు కదా అంటున్నారు కొందరు. అది ఎప్పుడు డిక్లేర్ అవుతుంది? తెలంగాణ సినిమా లాంటి తెలంగాణ తనం ఉన్న వాటి మీద, ఆయన తెలంగాణలో పుట్టినోడే కదా, తెలంగాణ మంచే కదా ఆయన. కాబట్టి ఆయన ఇన్హెరిటెంట్గా లోపల నుంచి ఆయనకి ఆ ఫీలింగ్ వచ్చి ఏదైనా చేస్తే చేయొచ్చు. ఇప్పుడు హైడ్రా అనుకుంటా కొడుతుండా, ఒక తెగింపుతో దూసుకొని పోతుండా, సేమ్ దూసుకునే పోయే లక్షణం తెలంగాణ సినిమాకు కూడా ఉంటే ఆయనకి ఖ్యాతి ఉంటుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ సినిమా పరిశ్రమ గతము, వర్తమానము, భవిష్యత్తు ఈ అంశాలపైన వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.